Welcome to A to Z Physical Education. This is Ramu, qualified net and set. మరి ఎన్నో రోజుల నుండి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాయామ నిరుద్యోగ అభ్యర్థులందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి నిన్ననే మనం పేపర్లో కొన్ని రకాల సామాజిక మాధ్యమాల ద్వారా కానీ వాట్సాప్లో కానీ ఇంకా రకరకాలుగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం మంచి శుభవార్తను అయితే విన్నామండి. మరి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ని చాలా వేగంగా భర్తీ చేయాలనే ఉద్దేశంతో క్యాబినెట్లో దీనికి కొంత డిస్కషన్ అయితే జరిగింది. అందులో భాగంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతం అవుతుందని మనం అందరం తెలుసుకుంటున్నాం. మరి తెలంగాణలో కూడా క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. మరి వాళ్లకు ఫిబ్రవరి 20 నుండి 25 లోపు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి దానికి అనుగుణంగా విద్యార్థులందరూ కూడా తమ యొక్క ప్రిపరేషన్ని సంతృప్తికరంగా కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాం. మరి ఈ యొక్క ప్రిపరేషన్ని ఎక్కడ కూడా ఎటువంటి అలసత్వాన్ని వహించకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకి ప్రస్తుత గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సిలబస్ అయితే పూర్తిగా మార్చడం అయితే జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి సిలబస్ మనం పరిశీలించాం. తెలంగాణలో ఉన్న సిలబస్ కంటే అదనంగా ఒక 20 నుండి 30% ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మన లోకేష్ గారి ద్వారా మనం రిలీజ్ అవ్వడం గమనించాం. అయితే ఈసారి సిలబస్లో ఉన్నటువంటి అనేక రకాల అంశాలు చూసినట్లయితే మనందరికీ భయం అనేది పుడుతుందండి. దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడున్న సిలబస్ చాలా బ్యాస్ట్ నాలెడ్జ్తో కూడుకున్నది. నేను మన మిత్రులందరికీ తెలియజేసేది ఏమంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయ అందరికీ కూడా నేను అదే చెప్తున్నాను. ఎవరి దగ్గర అయితే 100కి 100% కంటెంట్ మీ దగ్గర ఉంటుందో ఈసారి వాళ్ళ దగ్గరే జాబ్ ఉన్నట్టు. సో ఎందుకంటే చాలామంది పిల్లలకు తెలియనటువంటి విషయం ఏంటంటే పూర్తిగా సిలబస్ మీద కూడా అవగాహన లేదు. అంటే ఏముందో ఏమి క్వశ్చన్స్ ఇస్తాడో కూడా అవగాహన లేదు. చాలా ఇన్స్టిట్యూషన్లో కూడా మరి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే మీరు సిలబస్గా ఆలోచన తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అది మీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అవగాహన రాహిత్యంగా మీరు కనిపెట్టాలి. లేనిచో మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోవడం కానీ మీ ఓటం అనేది మీ చేతుల ద్వారా మీరే కాల రాసుకుంటున్నారు. అయితే ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే నా దగ్గర 100కి 100% కంటెంట్ అనేది ఉంది. అది కూడా నీకు జిరాక్స్ పేపర్ రూపంలో నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఇస్తూ వాళ్లకు పూర్తి పరిజ్ఞానంతో వివిధ రకాల పరీక్షలతో మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. మీకు అందరికీ ఇదివరకే నేను చెప్పాను, హెచ్చరిస్తూనే ఉన్నాను. సిలబస్ మారిందా? టోటల్ రాష్ట్రంలో నా దగ్గరే సిలబస్ ఉందంటారు. మరి ఉన్నట్లయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రిలీజ్ అయినటువంటి అంటే ఫిబ్రవరిలో రిలీజ్ అయినటువంటి ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ కూడా ఎప్పటికీ కూడా మీకు ఇవ్వలేకపోయాడు. అంటే మరి ఎంత ఘోరం! మీరు ఎన్నిసార్లు మీ తల్లిదండ్రులను కానీ మీ పిల్లలను కానీ మీ విలువైన కాలాన్ని కానీ వృధా చేసుకుని ప్రయాణాలు చేస్తూ ఉంటాం. సో ప్రిపరేషన్లో మనకి ప్రతి నిమిషం కూడా ఎంత విలువైనదో మీకు అందరికీ తెలుసు. దాన్ని బట్టి మీరు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ని ఎంచుకున్నట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే సిలబస్ మారిన చుట్టలా నేను 7,000 కట్టండి, 5,000 కట్టండి, 10,000 కట్టండి అంటే మనం చెప్పం కాదు కదా. పాపం నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఆ పిల్లల దగ్గర నుండి ఆ విధంగా బిజినెస్ చేస్తున్నారు. అది ఎంత ఘోరమైనటువంటి విషయం అంటే మరి వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నాం. సో అలాంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు మా ఇన్స్టిట్యూషన్ నుండి అయితే ఉండవు. మేము సిలబస్ మారిందంటే ఇమీడియట్లీ మా పిల్లలకు ఏదైతే మా సిలబస్ ఇవ్వదలుచుకున్నామో ఫుల్ఫిల్గా చేసి ముందుకు పంపించేస్తాం. అలాగే గత ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు పిల్లలకు కొత్త కంటెంట్ చెప్పకుండా
వాళ్ళని అక్కడే పెట్టుకొని లాక్ చేసుకుంటూ 10 బ్యాచ్లు పిల్లల్ని పెట్టి 700 మంది 600 మంది 500 మంది నా దగ్గర ఉన్నారని చేసిన వీడియో పాత వీడియోనే మళ్ళీ మళ్ళీ తిప్పి మిమ్మల్ని మోటివేట్ చేసి వాళ్ళ కబంధ హస్తాలలోకి తీసుకుంటున్నారు. ఒకసారి నువ్వు వెళ్తే లాక్ అయినట్టే, 15,000 కడితే 20,000 కడితే నీ పరిస్థితి ఏమిటి? మళ్ళీ నువ్వు ఎక్కడైనా పాపం ఏదో ఒక రూపంలో మంచి కంటెంట్ ఇస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నీ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదు. దానికి గల కారణాలు ఏమిటో అది నీ యొక్క స్వయంకృతాపరాధమే. కాబట్టి ఇంకో విషయం, నేను 100 సార్లు సెట్ క్వాలిఫై అయ్యాను, కాకపోతే పిహెచ్డి క్వాలిఫై అయ్యాను, లేకపోతే నెట్ క్వాలిఫై అయ్యాను. నేను ఇంకేమిటది అలా ఎగ్జామ్లో సాధించాను, ఇల్లు ఎగ్జామ్లో సాధించాను. అవన్నీ వ్యాపార సంబంధమైనటువంటి ప్రేరణ కారకాలండి. మిమ్మల్ని ఆయన మోటివేట్ చేసి తన కంట్రోల్లోకి ఎవరైనా సరే, మేమైనా అవ్వచ్చు, సమ్ XYZ ఎవరైనా అవ్వచ్చు. జాయిన్ అయ్యే ముందు సిలబస్ కాపీ, దానికి సంబంధించిన రిలేటెడ్ మొత్తం సబ్జెక్ట్ ఉందో లేదో పరిగణలోకి తీసుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంటర్నేషనల్ కోచ్, కానీ నా పాఠశాలలో నా పిల్లలకు గల్లీ స్థాయిలో కూడా నేను ఆడించలేనటువంటి బోధన చేసిన, కోచింగ్ ఇచ్చిన నేను ఎంత గొప్పవాడినైతే ఏం లాభం అండి? అంటే పిల్లలకు సబ్జెక్ట్ ఇవ్వకపోతే మరి అక్కడ ఏమైనా ప్రయోజనకరంగా ఉంటుందో లేదో మీరే వాసించుకోండి. అయితే మన A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్లో అంతటి కంటెంట్ మీకు ఇస్తున్నాం. సో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కాబట్టి దానికి ఏ స్థాయిలో ఎలా బోధించాలో, ఎలా మిమ్మల్ని మెలకువలు నేర్పించి మీ తాలూగా మార్క్స్ని పర్సంటేజ్ని గెయిన్ చేసుకోవడానికి అనేక రకాల వ్యూహాలతో మీకు ముందుకు తీసుకువెళ్తున్నాం. మరి వాళ్ళ వీళ్ళ కాకుండా మనం ఎప్పటి బ్యాచినప్పుడు పంపించేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు పేద పిల్లలు కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరైనా చదువుకోవచ్చు, లేకపోతే మరో రూపంలో అయినా సరే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండడానికి మేము వాళ్ళని ఇక్కడ నుండి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకో విషయం ముఖ్యంగా చెప్తున్నాను, ఈసారి బీపీడీ 3rd సెమిస్టర్ రాసినటువంటి పిల్లలే టార్గెట్. అంటే ఏం చెప్పాలా? పాపం వాళ్ళకి ఏం తెలియదు, కొత్తగా కోర్స్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి నా ఫ్రెండ్ వెళ్ళాడు, నా తమ్ముడు వెళ్ళాడని పాపం వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఎంజాయ్ చేసే కాలం కాదు, గ్రహించండి. ఈసారి కంటెంట్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే సాధిస్తారు, లేకపోతే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మీ జీవితంలో చేయకూడనటువంటి పెద్ద తప్పు మీరు చేసిన వాళ్ళు అవుతారు. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేనటువంటి అంత బిగ్ మిస్టేక్. సో డియర్ స్టూడెంట్స్, మీరు ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ లేకపోతే మరొక దగ్గర కానీ కోచింగ్ తీసుకోవాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల సలహాల మేరకు కానీ ఇదివరకే కంటెంట్ ఇచ్చాడా లేదా అని తెలుసుకోండి. ఎందుకంటే గత ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు పిల్లలు వెళ్తూనే ఉన్నారు. కారణం అక్కడ ఆ వ్యక్తి ఇవ్వలేక, లేకపోతే సామర్థ్యం లేక, ఇంకేదైనా అవ్వచ్చు. సో ఇంకో విషయం ముఖ్యంగా చెప్తున్నాను, బీపీఈడి 3rd సెమిస్టర్ పిల్లలు మీ మీద ఈసారి కొంతమంది డ్యాగలకు మీ మీద వ్యాపారం చేస్తున్నారు. సో దాని మీద మీరు దృష్టి పెట్టి జాగ్రత్త పడండి. అయితే మా ఇన్స్టిట్యూషన్లో కొత్త కంటెంట్, రీసెంట్గా రిలీజ్ చేసిన కంటెంట్ కూడా నేను హార్డ్ కాపీ రూపంలో 100కి 100% మీ ముందు చూపిస్తున్నాను. కావాలంటే ఒకసారి గమనించండి. చూడండి, హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టోటల్ కంటెంట్ అండి. ఒకసారి మీరు గ్రహించినట్లయితే మనకి టెస్ట్లకు సంబంధించిందండి, ఒకసారి గ్రహించండి. అలాగే స్పోర్ట్స్ మెడిసిన్ చూసుకోండి. అలాగే కొత్తగా రిలీజ్ చేసిన బయోమెకానిక్స్ అండి. ఇది ఈసారి డిసైడ్ చేస్తుంది. అంటే అనాటమిక్ ప్రయారిటీ తగ్గింది, మనకి బయోమెకానిక్స్ ప్రయారిటీ పెరిగింది. కారణం ఏంటంటే ఈసారి పిల్లలకు మనం నేర్పించేటప్పుడు స్కిల్స్ బయోమెకానికల్ ప్రిన్సిపల్స్ని ఆధారంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పిల్లల్లో నేర్పించాలి. సో ఈసారి హై ప్రయారిటీ ఈ బయోమెకానిక్స్ ఉంటుందండి. అలాగే స్పోర్ట్స్ సైకాలజీ అండ్ సోషియాలజీ ఈ విధంగా ఉంటుందండి. అలాగే మనకి రిక్రియేషన్ అండ్ లీజర్ మేనేజ్మెంట్ ఎప్పటి వరకు 100కి 100% కంటెంట్ ఎవరి దగ్గర లేదు, ఈ రూపంలో నేను మీకు అందజేశాను. సో మనకి సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీకి సంబంధించి ముఖ్యంగా చాలా ఎక్కువ మొత్తంలో మార్చేశారు పూర్తిగా గత సిలబస్కి ఇప్పటికి. అందులో భాగంగా హెల్త్
హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక 2-3 టాపిక్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అక్కడికి వచ్చినట్లయితే మనకి సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని యాడ్ చేయడం జరిగింది. మరి ఇందులో మీరు సిలబస్ పేపర్లో గమనించండి. మరి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఇక్కడ మీకు స్పోర్ట్స్ సైకాలజీ అండ్ సోషియాలజీకి సంబంధించి సిలబస్ కొద్దిపాటి వివరణ చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేస్తున్నాను. మరి ఒకసారి మీరు విన్నట్లయితే మనకి స్పోర్ట్స్ సైకాలజీకి సంబంధించి మీనింగ్, డెఫినేషన్, అలాగే ఇంపార్టెన్స్, అలాగే స్కోప్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఇక్కడ చాలామంది పిల్లలకి తెలియంది ఏమిటంటే పాత సిలబస్ చదువుతున్నారు కాబట్టి ఒకసారి మీరు దృష్టి పెట్టుకున్నట్లయితే చూడండి, వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ వాటిని అనుసంధానిస్తూ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వివిధ రకాల లక్షణాలు అంటే ఏమిటి ఇదివరకే మనకి సిలబస్లో ఇచ్చాడు, బట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కొద్దిగా మార్చి ఇచ్చాడు. అది చాలామంది పిల్లలకు తెలియదు. అంటే అర్థం ఏంటంటే పెరుగుదల మరియు వికాసం అనేది వివిధ దశలలో ఏ విధంగా ఉంటుంది. ఏమిటా క్యారెక్టరిస్టిక్స్? శారీరక చలనాలు, మానసిక భాషా నైపుణ్యాలు, అలా మనకి గత సిలబస్లో 5 అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఆ 5 రకాల కారకాలు వివిధ దశలలో ఏ విధంగా డెవలప్మెంట్ చెందుతుంది అనేది టాపిక్ అండి. అలాగే మరి మనకి మోటివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. గత సిలబస్లో కూడా మోటివేషన్ ఇచ్చాడు. మరి అదే యాజువల్గా ఉంటుంది. మీనింగ్, డెఫినిషన్, అలాగే ఇంపార్టెన్స్, అలాగే టైప్స్ ఆఫ్ మోటివేషన్, ఇది మాత్రమే చదవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్సనాలిటీ, ఇది కొత్త టాపిక్ అండి. మరి ఇది చాలా ముఖ్యమైనది. మనకి మార్కులు డిసైడ్ చేస్తుంది కూడా ఈ చిన్నపాటి టాపిక్. ఇందులోంచి కంపల్సరిగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. పర్సనాలిటీ మీనింగ్ అడిగాడు, అలాగే డెఫినేషన్ అడిగాడు, ఇంపార్టెన్స్ అడిగాడు, అలాగే వాటి తాలూగా క్యారెక్టరిస్టిక్స్ అడిగాడు, అలాగే వాటికి సంబంధించిన డైమెన్షన్స్ అడిగాడు. మరి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పర్సనాలిటీ ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది, ఇది ఒక విషయం అండి. అలాగే ఫైనల్ అంటే లెర్నింగ్ థియరీస్ ఇచ్చాడు. మరి ఈ లెర్నింగ్ థియరీస్ అనేది గత సిలబస్లో లేదు, ఇప్పుడు ఉంది. మరి ఆ థియరీస్ ఏమిటి, దాని గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన బదలాయింపు ఎలా జరుగుతుంది, అది వ్యాయామ విద్యలో ఎలా మనం బదలాయించవచ్చు, అది ఒక టాపిక్. అది కూడా కొత్తగా యాడ్ చేశాడండి. అలాగే ఇంకొక వచ్చేటప్పటికి మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి క్రీడల్లో అగ్రెషన్, అలాగే యాంగ్జైటీ, వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి సిలబస్లో అనౌన్స్ చేయడం జరిగింది. అయితే వాటికంటే ముందు మనకి కొన్ని కారకాలు ఇచ్చాడు అభ్యసనంపై ప్రభావితం చూపేటటువంటి అంశాలు. అది ఏమిటంటే పరిసరాలు, అలాగే హెరిడిటీ, అలాగే ఇంకేంటి ఇచ్చాడు ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలు, అలాగే వాటితో పాటు డైనమిక్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, ఇలా 3 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సిలబస్ని చాలా చక్కగా అర్థం చేసుకొని మొత్తం చదువుతారో వాళ్ళు ఈసారి సక్సెస్ సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, చాలామంది నా దగ్గర వేరే రాష్ట్రంలో ఇంత సాధించారు అంత సాధించారు, పాత వీడియోల్ని ఎప్పుడో ఫిబ్రవరిలో ఎవరి దగ్గర లేదు నా దగ్గరే ఉంది రాష్ట్రం మొత్తం రండి రండి అని ఇప్పటికీ అదే వీడియోని తిప్పి మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి ఈ మధ్యలో మళ్ళీ వీధుల్లో తిరుగుతున్నారు. సో జాగ్రత్త పడండి, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా పాత స్టూడెంట్స్ని అడిగి మీరు తెలుసుకోండి, కంటెంట్ పూర్తిగా ఇస్తున్నాడో లేదో తెలుసుకోండి, పూర్తిగా మొత్తం రోజులో ఎంత మేరకు బోధిస్తున్నారో లేదో తెలుసుకోండి, అలాగే ఎంతమంది బోధిస్తున్నారో తెలుసుకోండి. ఇవన్నీ మన యొక్క అభ్యసనం మీద ప్రభావితం చూపిస్తాయి. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను. సో జాగ్రత్త పడి మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏమిటంటే త్వరలో మేము తెలంగాణలో కూడా A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్ నుండి ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే వారికి సంబంధించినటువంటి సమాచారం వివిధ రకాల మాధ్యమాల ద్వారా మేము తెలియజేస్తాం. మరి మాకు వ్యక్తిగతంగా కానీ వేరే రూపాల్లో కానీ మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు పూర్తి సమాచారం ఇస్తాం. దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ మీకు క్రింద ఉన్నటువంటి
డిస్క్రిప్షన్లో మీకు అందజేస్తాం. అలాగే త్వరలో కూడా మనకి సంక్రాంతి సెలవుల తర్వాత మరి కొత్త బ్యాచ్ అనేది అనౌన్స్ చేస్తాం. అది కూడా మీకు అందరికీ అనుగుణంగా ఉండే విధంగా మేము మా బోధనని ముందుకు తీసుకువెళ్తామని ఆశిస్తూ మరి ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.